మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఆదిలాబాద్లో పర్యటించున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి పర్యటించున్నారు. ముందుగా కేస్లాపూర్లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేరున్నారు. తర్వాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి సంబంధించి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి జిల్లాలో తొలిసారిగా పర్యటనకు ఏర్పాట్లు చేశారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేరున్నారు. తరువాత ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి జిల్లాలో తొలిసారిగా పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఆదిలాబాద్ అయితే బయలుదేరి వెళ్ళనున్నారు. 9:30 ఆదిలాబాద్ జిల్లాకు అయితే రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నది. ఇక్కడ నుండి బేగంపేట విమానాశ్రయానికి మరికొద్ది సేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదిలాబాద్ పర్యటనకు అయితే వెళ్ళున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఆదిలాబాద్ కేంద్రంగా ప్రారంభించబోతున్నారు. సుమారుగా 6,000 కోట్లకు పైచిలుకుతోటి అభివృద్ధి పనులు అయితే ఇటు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదిలాబాద్ పర్యటనకు అయితే వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు గత ప్రభుత్వం ప్రధానమంత్రి వచ్చినటువంటి సందర్భంలో కూడా కనీసం కూడా అంటే ప్రధానమంత్రిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఆనవాయితీగా కూడా వెళ్ళలేదని చెప్పేసి విమర్శలున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇటు పర్యటనగా ప్రధానమంత్రిని ఆహ్వానించేందుకైతే ఇటు ఆదిలాబాద్ వెళ్తా ఉన్నారు. గవర్నర్ తమిళిసై అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అయితే ఆహ్వానిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి పర్యటన ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి పనులు, వివిధ జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్ ను, దాంతో పాటుగా అంబారి ఆదిలాబాద్ టెంపుల్ కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టును అయితే జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి. ఈ సభకు సంబంధించినటువంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించి ఆ తర్వాత జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ అయితే చేరుకుంటారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించేటువంటి బీజేపీ సభలో ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. కేవలం అభివృద్ధి కార్యక్రమంలో మాత్రమే రేవంత్ రెడ్డి పాల్గొని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రాజశేఖర్, రైట్. అంటే ప్రధానంగా ఇందాక మీరు అన్నట్టు ఒక ఆనవాయితీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆదిలాబాద్ ఇక్కడ నుండి బేగంపేట విమానాశ్రయం నుండి ఆదిలాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఇప్పటికే ఆదిలాబాద్ సభకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల సభకు సంబంధించి మంత్రి సీతక్క అక్కడే ఉండి ఏర్పాట్లను అయితే పరిశీలిస్తా ఉన్నారు. ఇటు తమిళిసై కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇటు సీతక్క, తమిళిసై అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని ఆహ్వానించిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఇటు వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించినటువంటి అంశంలో ఎల్బీ స్టేడియం వేదికగా ఇటు ఉద్యోగ నియామక పత్రాలు అన్నారు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఓ కార్యక్రమంలో అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి ఈ రోజైతే బిజీగా గడపనున్నారు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.